హాయ్ దోస్తులు, బాగున్నారా? నేనైతే మంచిగున్నా. సరే, చాలామంది అంకాపూర్ చికెన్ అని చెప్పేసి అంటున్నారు కదా. సరే, ఒక టూర్ అయితే వేసేదని చెప్పేసి మా దోస్తులతో కలిసి నేను టూర్కి అయితే వెళ్తున్నాను. అక్కడ పంటలు, పంట పొలాలు, అక్కడ పరిసర ప్రాంతాలని చూపించడానికి ప్రయత్నం చేస్తాను. మీరు కూడా నాతో వచ్చేయండి. అంకాపూర్ వచ్చేసి మన నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్ మండలం, హైదరాబాద్ టు ఆర్మూరు NH-44 హైవేలో ఉంటుంది. దగ్గర దగ్గర మనం అంకాపూర్కు నియర్ బై ఉన్నాము. నేనంటూ నేను పోయి తిందాం అనకపోతే మీరు ఎప్పుడన్నా పని కట్టుకొని నేను కలిసి చికెన్ తినిపోదురా తినిపోదురా అనుకున్నాం అని వద్దామన్నా అడిగాను. మరి ఏదో నా కోసం వేసినట్టు ప్లాన్ చేసుకున్నాను. పచ్చదనం మంచిగా ఉంది అన్నాడు. ఎంత మక్క నిజంగా చాలా అద్భుతంగా ఉంది. ఎందుకంటే రోడ్డుకి ఇరువైపులా పచ్చదనం, మొక్కజొన్న. అంకాపూర్ అనేసి ఓన్లీ చికెన్ అదే విషయం కాకుండా అయితే రైతులు ఇక్కడ మంచిగా పంటలు పండిస్తున్నారు అని చెప్పేసి పసుపు కానీ, మొక్కజొన్న కానీ, ఇంకా ఇతర పంటలు, కూరగాయలు చాలా పండిస్తున్నారు. కాబట్టి మన తెలంగాణ రాష్ట్ర నలుమూల నుంచి ఇక్కడికి వచ్చి దీని గురించి అవగాహన తెలుసుకోవడం కోసం చాలామంది ఇక్కడికి వచ్చి గతంలో తెలుసుకోవడం జరిగింది. తక్కువ నీటితో ఎక్కువ దిగుబడి పంటలు పొందడం కోసం అని చెప్పేసి ఇక్కడ తెలుసుకోవడం కోసం చాలామంది రైతులు వచ్చారు. అంతేకాకుండా రసాయన పద్ధతిలో కాకుండా సేంద్రియ పద్ధతిలో పంటలు పండిస్తే ఎలా ఉంటుందని చెప్పేసి దానికోసం తెలుసుకోవడం కోసం రాష్ట్ర నలుమూల నుంచి వచ్చి చాలామంది ఇక్కడికి వచ్చి నేర్చుకొని పోయి రైతులు కూడా అలాంటి ప్రయోగాలు చేసి అందరూ సక్సెస్ఫుల్ అయ్యారని చెప్పేసి తెలుసుకోవచ్చు. అంతేకాకుండా ఈ ఇంటికి ఇక్కడ చూసినట్టయితే చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ ఇంటికి ఒక కార్ అనేది ఉంటుంది. అంతేకాకుండా కొంతమంది రైతులు మార్కెట్కి అయితే పొద్దున కూరగాయలు కూడా పెద్ద పెద్ద బండ్లు, ఫార్చునర్ అలాంటి వెహికల్లో తీసుకొస్తారని చెప్పేసి చెప్తున్నారు. ఇక్కడ చాలామంది USA వెళ్ళి చదువుకునే వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ. అంతేకాకుండా ప్రతి ఒక్క బ్యాంక్ కూడా ఇక్కడ ఉన్నది. మా మిత్రుడు కూడా ఒకతను ఇక్కడ బ్యాంకులో పనిచేస్తుండేవాడు గతంలో, ఇప్పుడు ట్రాన్స్ఫర్ అయ్యాడు. కానీ వీరు వ్యవసాయానికి చాలా ప్రాముఖ్యత ఇచ్చి మంచి మంచి పంటల్లో దిగుబడులు పొందడమే కాకుండా వాళ్ళ పిల్లల్ని మంచిగా ఉన్నత స్థాయిలో మంచిగా చదివించి వాళ్ళు ప్రయోజకులు చేయడంలో సక్సెస్ సాధించారని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇందాక మీతో అన్నట్టు ఇది మార్కెట్ యార్డు. చాలామంది అసలు మనం లేటుగా వచ్చినాం, కానీ పొద్దున వస్తే మాత్రం చాలా రద్దీగా ఉంటుంది. ఇక్కడ ప్రతి ఒక్క రైతు ఇక్కడికి వచ్చి మార్కెట్లో కూరగాయలు కానీ ఇతర పంటలు ఏదైనా తీసుకొచ్చి ఇక్కడ అమ్మడం జరుగుతుంది. ఇక్కడ మళ్ళీ ఇది నిజామాబాదు వే. ఇక్కడ మనం చూస్తున్నట్టే గ్రామ అభివృద్ధి కమిటీ అంకాపూర్ గ్రామము, మండల్ వచ్చేసి ఆర్మూరు, జిల్లా నిజామాబాద్. ఇది ఎంట్రన్స్ విలేజ్కి. ఇది శివాజీ స్టాచ్. ఇది చూసినట్టయితే మన నిజామాబాద్ వే. ఈ నిజామాబాద్ వేలో ఇది మార్కెట్ యార్డు. ఇక్కడ పొద్దుటూరి సదానందరెడ్డి అనాథ బాలుర వసతి గృహం అని ఉన్నది. ఇది చూసినట్టయితే ఇవన్నీ హోటళ్ళు, రోడ్డుకు ఇరువైపులా హోటళ్ళు, దాబా లాంటి మెస్సులు అవన్నీ ఉన్నాయి. ఇదే మనం చెప్పినట్టు మార్కెట్ యార్డు. మనం పొద్దున వచ్చి ఉంటే చాలామంది ఇక్కడ కనిపించేవారు. మనం అనుకున్నట్టు కూరగాయలు రైతులు కార్లలో తీసుకొచ్చి అమ్మడం అని చెప్పేసి చూసేవారిని. కాకపోతే మనం ఆలస్యమైంది. ఇప్పుడు ఇవన్నీ మొక్కజొన్న అయితే అమ్మడం జరుగుతుంది, కంకులు. ఇవి స్వీట్ కార్న్. వచ్చిన వారు రోడ్ నుంచి వచ్చేవారు కొనుక్కొని వెళ్తున్నారు. ఈ పనిలో పని చెప్పేసి మేము కూడా ఒక 500 రూపీస్ తీసుకోవడం జరిగింది. చూసినట్టయితే మొక్కజొన్న ఒక బండి అయితే వచ్చి మార్కెట్లో ఆగింది. ఇది శ్రీరాముల దేవస్థానం. ఇది వచ్చేసి విలేజ్ చౌరస్తా. ఇక్కడ అన్నీ స్టార్ట్ చేసి ఉన్నాయి. ఇది అంకాపూర్ గ్రామ పంచాయతీ చౌరస్తా. ఈ హోటల్స్, మంచిగా పచ్చగా చెట్లు అవి మంచిగా చాలా ఆహ్లాదకరంగా ఉన్నది. అంతేకాకుండా ఇక్కడ ఒకటి ఫంక్షన్ హాల్, AC ఫంక్షన్ హాల్ కూడా ఉన్నది. శ్రీ లక్ష్మి ఆర్డర్ మెస్. అంటే ఇక మధ్యాహ్నం అయింది, లంచ్ చేద్దామని చెప్పేసి ఒకడికైతే వచ్చినాము. ఇక్కడికి వచ్చేసరికి ఒక నాటుకోడిని అయితే తీసుకోవడం జరిగింది. డైరెక్ట్ ఏంటంటే వీళ్ళు లైవ్లో కోసి ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఈ కోళ్ళు అనేది వీళ్ళకు మామూలుగా ఏంటంటే పక్కన విలేజ్లో ఉన్న వాళ్ళు వచ్చి వేసిపోతారంట. అయితే ఇక్కడ నాటుకోడి మనకు ఇక్కడ ఏంటి తేడా అని చెప్పేసి మనం చాలా వరకు నేను దీనిపైన చూస్తే వీళ్ళు ఏంటంటే ప్రతి ఒక్కటి కూడా న్యాచురల్గా వీళ్ళే
స్వయంగా కొబ్బరి కానీ అల్లం వెల్లుల్లి కానీ ఇతర ఏదైనా సరే మిర్చి కానీ అప్పుడప్పుడు వాళ్ళు ఫ్రెష్గా దంచి గ్రైండింగ్ చేసి అందులో వేయడం జరుగుతుంది. అందుకోసం చెప్పేసి చాలా న్యాచురల్గా నోటికి రుచిగా చాలా మంచిగా ఉంది. ఇది వచ్చేసి బిర్యానీ కోసం అని చెప్పేసి రెడీ చేసి పెడుతున్నారు. అంతేకాకుండా మనం నాటుకోడి అంటించుకుంటే వారికి బిర్యానీ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఎంతమందికి అంటే ఒక నలుగురు ఉన్నారంటే నలుగురు మందం ప్రొవైడ్ చేస్తారు. చూస్తున్నారు కదా దోస్తులు, ఇది వచ్చేసి కొబ్బరి. వీళ్ళు ఏంటంటే డైరెక్ట్ గ్రైండర్లో మిక్సీ చేసి అప్పుడే మన ఇప్పుడు కావాలి అని చెప్పేసి వాళ్ళు చేస్తారు. అంతేకాకుండా నేను చూసిన ఆయిల్ కూడా చాలా ఫ్రెష్గానే వేస్తున్నారు. అందులో కావాల్సిన పదార్థాలు ఏవైతే ఉన్నాయో అది అల్లం వెల్లుల్లి, అంతేకాకుండా పుదీనా, ఇంకా అన్నీ వాళ్ళు. ఇంకొక విషయం ఏంటంటే వీళ్ళు ఫ్రెష్గా కొనుక్కొచ్చి అప్పటికప్పుడు వేస్తారు కాబట్టి చాలా టేస్టీగా అద్భుతంగా ఉంది. నిజంగా ఒకసారి అయితే టేస్ట్ చేయాలి అటు వెళ్ళినప్పుడు. ఇక్కడ పసుపు అంటే వీళ్ళకి చెప్పడం అవసరం లేదు, పసుపు తోటలే ఉంటాయి కాబట్టి అన్నీ న్యాచురల్గా వేస్తారు కాబట్టి అందుకే చాలా అద్భుతంగా ఉంది. కోడిని వీళ్ళు ఏంటంటే కోసిన తర్వాత మళ్ళీ వేడి నీళ్ళల్లో పెట్టి మళ్ళీ ఇట్లా స్టవ్ పైన దాన్ని కమిరియడం జరుగుతుంది. కమిరించిన తర్వాత పసుపు పెట్టి మంచిగా నీట్గా కడుగుతారు. అందుకే చాలా చూడడానికి కూడా నీట్గా ఉంది. కొన్ని వాటర్ పోయాలా, అదంతా మాడిపోతుంది అని అన్నకి వండుకుంటాడట కదా చెప్తున్నా. అంతేకాకుండా అదే స్టవ్ పైన కొన్ని నీళ్ళు కూడా వేడి చేస్తున్నారు. కొంచెం దాన్ని ఫ్రై అయిన తర్వాత చికెన్ అయితే ఏదైతే కారపొడి పసుపు అంతా పట్టిన తర్వాత అదే నీళ్ళను అందులో పోస్తున్నారు. ఉప్పు పొడి కాదు, ఉప్పు తక్కువ ఉండనా కారం ఉండనా? అది ఓన్లీ అల్లం ఉన్నది. ఫస్ట్ వేసినారని వేయాలి. స్టవ్ మీద పెట్టి వేడి చేసిన నీళ్ళని ఇప్పుడు ఈ చికెన్లో పోస్తున్నారు. ఎందుకంటే గరం నీళ్ళు పోస్తే దానికి మంచిగా బైల్డ్ అవుతుంది అని చెప్పేసి వేడి నీళ్ళు పోయడం జరిగింది. ఇది వచ్చేసి కుడుక పొడి. ఇందాక మనం దంచి పేస్ట్ చేసిర్రు, అదే కుడుక పొడి తాజాగా వేస్తున్నారు. ఎట్టకేలకు చికెన్ అయితే రెడీ అయిపోయింది. ఇది తినడానికి సిద్ధంగా ఉంది. చాలా టేస్టీగా ఉంది అని చెప్పేసి అంటుంది. నిజంగా చూస్తేనే నోరు ఊరుతుంది. అంతేకాదు ఇక్కడ నాటుకోడి గుడ్లతో కూడా ఆమ్లెట్ వేస్తారు. చాలా బాగుంది అది కూడా. సూపర్, చాలా బాగుంది, చాలా బాగుంది. కిషన్ ఎలా ఉంది? చాలా బాగుందన్న. దీనికోసం ఎంత దూరం వస్తే అన్నారు. బ్రహ్మాండంగా ఉంది. కంపల్సరీ ఇది వచ్చినందుకు మాకు మంచి సాటిస్ఫాక్షన్ ఉంది. చాలా బాగుంది. చికెన్తో పాటు చల్ల పులుసు ఇవ్వడం జరిగింది. ఇది కూడా చాలా న్యాచురల్గా మంచిగా చేశారు, బాగుంది. నాటుకోడితో పాటు ఒకటి స్పెషల్గా ఎల్లిపాయ కారం అని చెప్పి మాది అనంతగిరి, రాజన్న సిరిసిల్ల జిల్లా. మా అనంతగిరిలో కూడా ముత్యాల పోషమ్మ చాలా ఫేమస్. నాకు కూడా అక్కడ మంచి విశిష్టమైన అన్నపూర్ణ ప్రాజెక్టు కానీ అంత మంచి చూడదగ్గ ప్రదేశాలు ఉన్నాయి. అయినప్పటికీ కూడా అంకాపూర్ అనే విలేజ్లో స్పెషల్గా నాటుకోడి ఇక్కడ విలేజ్ని ఒకసారి చూద్దాం, విజిట్ చేద్దామని చెప్పేసి సుమారు 140-150 కిలోమీటర్ల దూరం నుంచి రావడం జరిగింది. ఇక్కడ మేము వచ్చినాం కాబట్టి లంచ్ కోసం అని చెప్పేసి నాటుకోడిగా స్పెషల్ అని చెప్పేసి నాటుకోడి అన్నీ వేయడం జరిగింది. నిజంగా చాలా అద్భుతంగా ఉంది. శ్రీ లక్ష్మి ఆర్డర్ మెస్ అని మీరు కూడా ఇటు సైడ్ వచ్చినప్పుడు విజిట్ చేయండి. ఎట్లాగో లంచ్ కంప్లీట్ అయిన తర్వాత తిరుగు ప్రయాణం పట్టాము.
యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.